3 గంటల తర్వాత వాళ్ళ ముందుకి నేను వచ్చాను. హాయ్, వెల్కమ్ టు వివెల్ డియో స్ప్రే జిఎస్. నేనెవరు? ఇది ఒక కొత్త షో అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ షో నౌ. సో 2 టీములు ఉంటాయి, బ్లాక్ టీమ్ అండ్ వైట్ టీమ్. సో మొదటగా వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్ విల్ ఇన్వైట్ బ్లాక్ టీమ్, మనోజ్, చింటూ. తర్వాత వైట్ టీమ్, సోదిత్, విజయ్. ఎన్నో లక్షల మందిని బాగా ఇంటర్వ్యూ చేస్తే ఈ 4 మందిని తీసుకోగలిగాం. వీళ్ళకి ఎంతో టాలెంట్ ఉందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ పేరు నిలబెట్టుకుంటారని నేను భావిస్తున్నాను. ఇక మరి రూల్స్కి వస్తే, ఇక్కడ మీరు ఇంతకుముందు వెళ్ళిన రియాలిటీ షోలా కాదు, చాలా స్ట్రిక్ట్. ఇక్కడ చాలా స్ట్రిక్ట్. ఇక్కడ మీరు ఎప్పట్లాగా రూల్స్ కానీ బాగా పాటించకపోతే మీరు అప్పుడే ఎలిమినేట్ అయిపోతారు. అర్థమైందా అందరికీ? నేను చెప్పేది వినాలి మీరు. అర్థమైందా? సరే, మొదటిగా ఇద్దరికి ఒక్కొక్క ఛాలెంజ్ ఇస్తాను. వారు ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేసిన తర్వాత వేరే టీం వాళ్ళని వారి ఒపీనియన్ అడుగుతాను. తర్వాత వాళ్ళకి మార్క్స్ ఇస్తారు. ఓకేనా? రెడీనా? అందరూ రెడీ కదా? ఓకే, ఇప్పుడు వైట్ టీం నుంచి ఎవరిని ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్ వైట్ టీం, సోదిత్. ఏంటని వాడు ఏం చేయలేడు. చూడు సోదిత్, నీ గురించి ఏమంటున్నారు సోదిత్? తిన్నావు కదా? తెలుసు అన్నయ్య, ఊర కుక్కలు మరుగుతాయి అన్నయ్య. ప్రూవ్ చేసుకో చూద్దాం. అదే అప్పుడే కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఉందన్నయ్య. సరే, నీకేమిద్దామంటే నువ్వు ఒక అడుక్కు తినేవాడు. అయితే నువ్వు ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రూపాయి అడుగుతూ ఉండాలి. నువ్వు 5 రూపాయలు కలెక్ట్ చేస్తావో లేదో నీకు పోటీ. ఇది నువ్వు సక్సెస్ఫుల్ గా ఇంకా చేయగలిగితే నువ్వు వాళ్ళు విన్నర్ అనమాట. ఒక్క పైసా రాదని వాడికి, ఒక్క పైసా రాదని ఎట్టేస్తామని వాడికి. వాడు చూస్తే అసలు అడుక్కునే దానికి వేషం వేస్తారు తెలుసా? అడుక్కునే వాళ్ళు ఉన్నాడని వాడు. వాడికి ఏం వివరన్నా వాడికి ఇచ్చేది ఏందన్నా? సరే సోదిత్, నువ్వు వాళ్ళందరినీ రాంగ్ నువ్వు ప్రూవ్ చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ మరి. థ్యాంక్ యూ అన్నయ్య. అదేరా కొట్టు. సరే, నేను యాక్షన్ చెప్తాను. ఈరోజు మా బాయ్ రాలేదు, సో నేను యాక్షన్ చెప్తాను. ఓకేనా? సరే అన్నయ్య. అంతకంటే అన్నయ్య బాగా చెప్పు. వివిల్ డియో స్ప్రే ఆట, సారీ, వివిల్ డియో స్ప్రే జీనియస్. సోదిత్, టేక్ 1, ముహూర్తం షాట్. బాబయ్య 10 రూపాయలు నాన్నయ్య. బాబయ్య పెద్దలు మారిపోతుంది. బాబయ్య పెద్దాలి. బాబయ్య పెద్ద మనసులో ఉన్న బాబయ్య కళ్ళు పోతాయి. బాబయ్య డబ్బులు వచ్చుకో, డబ్బు లేకపోతే లేదు, కళ్ళు పోతాయి. బాబయ్య సిస్టమ్ పని చేయదు. బాబయ్య బాబయ్య రూపాయి. బాబయ్య అక్కడ ఏం లేవు. బాబయ్య నేను కష్టపడి చేస్తుంటే వాళ్ళంతా చూస్తారు. ఇప్పుడే కలిసి తిడతా ఉంటున్నాను. అనుకున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అందుకే పక్కన అప్పటికి చూస్తున్నాడు. వాళ్ళు అంతే చూస్తారా? నీకు ఆ విషయం తెలియదు. పక్కన చూస్తారు, లెవెల్ చూపిస్తారు. అట్లా అట్లా నువ్వేమో పక్కకి ఏమంటారు బాబాయ్ అంట పొంగే గారు. సరే ఏంటి సరిగ్గా ఇదే కంటిన్యూ. అక్కడ కట్ చేయి.
అరే నువ్వు పారిపోతున్నావు పారిపో. ఇక్కడ వచ్చిందిరా. బాబయ్య రూపాయి బాబయ్య. అది కాదు బాబయ్య, పిల్లలు కడుపు మాడిపోతుంది బాబయ్య. రూపాయి బాబయ్య, డబ్బులు ఉంచుకొని బతుకాలు పోతాయి బాబయ్య. నవ్వుతుంది బాబయ్య. అది కాదు బాబయ్య, అది ఇంకా డబ్బులు ఉన్నట్టున్నాయి బాబయ్య. బాబయ్య రూపాయి బాబయ్య, అది కాదు బాబయ్య. ఏంట్రా ఇటు గాలి ఏంటి? ఈ బాబాయ్ ఇచ్చిన పర్లేదు బాబయ్య. ఈ గాలి నాకు అర్థం కావట్లేదు. బాబయ్య యాక్టింగ్ చేస్తున్నట్టు లేదు నాకు. అదే నాకు ఏదో రైటింగ్ చేస్తున్నట్టుంది. యాక్టింగ్ ఏది బాబయ్య? యాక్టింగ్ అడుక్కున్నాడు ఇంకేమైనా చేస్తున్నాను నాకు తెలియదు. సరే అది యాక్టింగ్ అంటారా? ఎట్లా వాడు వాడిన యాక్టర్ ఏందని అది అసలు యాక్టింగే కాదని జెలస్ అనేయాలి. సోదిత్ ఎలా చేశాడో పిచ్చెక్కిచ్చాడన్నయ్య, మీరు చెప్పారు విజయ్ పిచ్చెక్కిచ్చాడు అంతే, అంతకు మించిన యాక్టర్ లేడు. అవునన్నయ్య. వాళ్ళు అంతే అంటారు. మీకు ఎలా అనిపించింది సోదిత్ పర్ఫార్మెన్స్? అది అంతే నచ్చలేదని నాకు నచ్చలేదని అసలు యాక్టింగ్ అని అది సరే చింటూ నీకు ఎలా నచ్చింది? యాక్టింగ్ అది వేస్ట్. వాళ్ళు చేస్తారన్నయ్య, వచ్చి అప్పుడు చూద్దాం. మేము ఇంకా బాగా చేస్తాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీ అందరు, ఇక్కడ టాలెంట్ చాలా ముఖ్యం. టాలెంట్ లేదనే వాళ్ళకి ఎక్కడ ప్రూవ్ చేస్తున్నాడు? ప్రూవ్ చేసుకోరా, ఎవరు ఇంత మించి ఎవరు ప్రూవ్ చేసుకుంటారే? సోదిత్ బాగా టాలెంట్ అంటే అది సోదిత్ బాగా చేశాడు. మీరు మీరు వారికి రూపాయి కూడా ఇవ్వనంత చండాలంగా అయితే సోదిత్ మీరు కూడా ఆ స్టాండర్డ్స్ ని రీచ్ చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాం, అక్కడ నుంచని చేయడం అంత ఈజీ కాదు. మేకప్ కొట్టుకొని కెమెరా ముందు చేస్తే మీకు ఎంత టెన్షన్ ఉంటుంది నీకు తెలుసా? తెలుసా మాకు చాలా చేసామన్నయ్య. సరే ఇప్పుడు ఎవరిని పిలుద్దాం బ్లాక్ టీమ్ నుంచి? మనోజ్. ఓకే చూద్దాం. ఓకే జాగ్రత్తయ్యా, జాగ్రత్త. వాడు ఏం చేయలేదు మా కమల్. సరే మనోజ్, నువ్వేం చేయగలుగుతావు? నీ కాన్ఫిడెన్స్ ఇందులో ఉంది, చెప్పు. నువ్వు అందులోనే చేస్తాను నేను కూడా. వద్దు, అది అయిపోయింది. వేరేది ఏమైనా సెలెక్ట్ ఓకే అన్నయ్య, ఏదైనా సాంగ్ ప్లే చేస్తేనే నేను డాన్స్ చేస్తాను అన్నయ్య. డాన్స్ కాదు, ఇది యాక్టింగ్ రౌండ్. వాడికి అంత నాలెడ్జ్ ఎక్కడ ఉందని? ఏదైనా డైలాగ్ చెప్పమంటావు అన్నయ్య? చెప్పేస్తానన్నయ్య డైలాగ్. సరే ఇలా కాదు, ఆఫ్టర్ డైలాగ్ అనకన్నయ్య, డైలాగ్స్ కొడతామన్నయ్య మేము. సరే నేనే ఇస్తాను. నువ్వేం చేయాలంటే, నువ్వు ఒక పల్లెటూరులో పనిచేసే ఒక పాలేరు అనుకోవాలి. ఓకే అన్నయ్య. ఆ పాలేరు ఏం చేస్తాడు తెలుసా? వ్యవసాయం చేస్తాడన్నయ్య. అది కాకుండా ఇంకోటి కూడా చేస్తాడు. ఆవులు పేడేస్తే ఎత్తి గిడకలు కొడుతుంటాడు. పర్ఫెక్ట్ అన్నయ్య, వాడికి ఆ రోల్ పర్ఫెక్ట్. ఏం కాదు. ఓకే అన్నయ్య. చిన్నతనంగా భావించకుండా లేదన్నయ్య, ఇక్కడ కొంచెం పేడ ఎత్తి ఇక్కడ ఉన్న గోడలకు కొంచెం పిడకలేయాలని నేను అనుకుంటున్నాను. మరి నువ్వు దాన్ని ఎంత బాగా పండిస్తావో సీను, నీకు అన్ని పాయింట్స్ ఉంటాయి. మరి ఓకే అన్నయ్య. నిరూపించుకోగలవా? చూపించుకోగలను అన్నయ్య. ఏంటన్నయ్య? నిరూపించుకోగలను అన్నయ్య. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, యాక్షన్ చెప్పనా? ఓకే అన్నయ్య. జీనియస్ మనోజ్, టేక్ యాక్షన్. బాబు ప్యాడ్ ఇక్కడ, ఇది ఇది ప్యాడ్ దా, ఇక్కడ ఉందమ్మా, దీని ప్యాడ్ అంటారు దా, అది మట్టి. హలో బాబు, ఇది ప్యాడ్ దా. మట్టికి పేడకి మాకు తేడా అదే చూస్తున్నా, మట్టి తీసి పిడకలు వేసి పెట్టినా చూస్తున్నా. అది చూస్తున్నా, ఇప్పుడు వేస్తాడు చూడాడు మట్టితో పిడకలు. అయ్యా బాబు, కింద పడిపోయింది. ఏదో పేడ ముట్టుకున్నాడే బాధ ఉందని ఆడు నేషనాలిటీ లేదన్నయ్య. ఎంతకన్నా బాగా ఎవరైనా చేస్తారా? మీరు చేశారు, ఏం చేశారు? పేడ కొట్టమంటే అది కాదు, అక్కడ కొట్టాడుగా గోడకి, గోడ మీద కింద ఈ గోడ కొట్టుకోదా. సీన్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అక్కడ మావాడు. ఇస్తున్నాడు చూడు. ఇసురుతే రాదు, అలిగితే వస్తాయి.
ఓకే కట్. దా ఇరగ తీసావు అన్నయ్య ఆడి పిడకలు వేసినట్లేదు అన్నయ్య రాణిస్తున్నట్టుంది అన్నయ్య. ఇరగ తీసామా సరే మనోజ్ నీకు నచ్చిందా నీ పర్ఫార్మెన్స్? ఏడినట్టుందన్నయ్య. బాగా చేశాను బాగానే అనుకుంటున్నావా? చేశాను అనుకుంటున్నాను అన్నయ్య. ఓకే వైట్ టీం అడుగు నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే అన్నయ్య. వైట్ టీమ్ లో సోది సమస్య లేదు. వాళ్ళంతే అన్నారన్నయ్య. వాళ్ళకి రాదు యాక్టింగ్. మేమేమో యాక్టింగ్ చేసామని వాళ్ళు కావాలి. అదే యాక్టింగ్ అన్నయ్య. అయ్యో. అలా చేయడం రాదన్నయ్య. అందుకే మంచి చేయడం వచ్చానయ్య. మంచిగా ఎక్కడయ్యా చేసింది మీరు? విజయ్ నీకు కూడా నచ్చలేదు పర్ఫార్మెన్స్? అసలు ఆడేదో రాళ్ళు ఇస్తున్నట్టుంది అన్నయ్య. ఆడి పిడకలు వాళ్ళంతే అంటారండి. గోడ మీద రాళ్ళు ఎందుకు వేస్తారు ఆడేవాళ్ళు? ఏమంటే అసలు పేడ కలిపాడా వాడు? చింటూ మీకు నచ్చిందా పర్ఫార్మెన్స్? చాలా బాగా చేశాడన్నయ్య. చాలా బాగా చేశాడు. థ్యాంక్స్ చింటూ. ఆ టీం పరువు నిలబెట్టాడు. థ్యాంక్స్ చింటూ. కాకిపిల్లి కాయకుంటానయ్య. ఓకే ఫస్ట్ టైం చేశారు కాబట్టి నువ్వు బాగానే చేసావు, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి నీకు చాలా స్కోప్ ఉంది. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే ఇప్పుడు తర్వాత ఏ టీంని పిలుద్దాం? వైట్ టీంలో విజయ్ని పిలుద్దాం. ఓకే విజయ్, నీకు నువ్వు చూడడానికి రఫ్గా ఉంటావు కదా, జూనియర్ ఎన్టీఆర్ ఆ టైప్లో సాఫ్ట్ క్యారెక్టర్ ఇస్తాను. నువ్వు అది బాగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నువ్వు ఇద్దరు ఉన్నారు కదా బ్లాక్ టీంలో, ఎవరినో ఒకరిని తీసుకొని నువ్వు వారిని ప్రేమిస్తున్నావు అని చెప్పి నువ్వు ఒక రోజు ఇలా ఇవ్వాలి విజయ్. అది నువ్వు బాగా చేయగలిగితే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చంపేస్తాడు అన్నయ్య. ప్రూవ్ చేస్తా అన్నయ్య. టాలెంట్ లేదన్న. టాలెంట్ లేదు. చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం. ఏం చేస్తాడో చూద్దాం. వారు ఏమంటున్నారు చూస్తున్నావు కదా, ఏడ్చారన్నయ్య. ఏంటన్నయ్య చేసింది? వారి చేసి చూపించుకున్నా అన్నయ్య ఫస్ట్. మాటలుగా చేసి చూపించు. తొడగొట్టి తొడ అవసరం లేదు. విజయ్ చేస్తారండి. అది నీ మీద లేదు. ఓకే ఏం పర్లేదు అన్నయ్య. నేను ఎంకరేజ్ చేయడానికి అలా అంటున్నాను, కానీ నీ మీద నాకు పర్లేదు అన్నయ్య, వాడిని అది కూడా లేదు. సరే మీరు చేయండి. వి విల్ టేక్ యాక్షన్. చెప్పనా? జీనియస్ విజయ్ టేక్ యాక్షన్. ఎలా ఉన్నావు? బాగానే ఉంది. ఇన్ని రోజులు తిరుగుతున్నాను తెలుసు ఇంకా నవ్వుతున్నాడు అన్నయ్య. నువ్వు నవ్విస్తున్నావయ్యా. నేను డైవర్ట్ చేస్తాను. డైవర్ట్ చేస్తాను. డైవర్ట్ చేస్తాను. డైవర్ట్ చేస్తావు యాక్టింగ్ అన్న తర్వాత ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మీ ముందే నెట్టాడు. రివైండ్ చేసి చూద్దాం. చూడండి చూడండి అన్నయ్య. క్రూ రివైండ్. నువ్వే చూసావు. నువ్వు చెప్పండి. నన్ను సరే తోసాడు అన్న. అక్కడ జరిగింది పట్ల చూస్తే తప్పు ఇద్దరు వైపున ఉంది. సో ఇద్దరు ఎవరి పొజిషన్స్ వాళ్ళు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను. యాక్షన్ చేయడం రాదన్నయ్య, అందుకే ఇలాంటివి చేస్తున్నారన్నయ్య. వాడనయ్య ఫస్ట్ నెట్టింది. వాడనయ్య ఫస్ట్ నెట్టింది. నువ్వే ఫస్ట్ నెట్టింది. ఎవరే నన్ను నేను డైవర్ట్ చేస్తాను ఆయన చేయ డైవర్ట్ అవ్వదు. ఇదంతా నువ్వు డైవర్ట్ అవుతున్నా ఏ యాక్టరీ సరే పొజిషన్స్ తీసుకోండి. మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? యాక్టింగ్ చేయడానికి కన్నా? మీలో అసలు నాకు యాక్టింగ్ స్కిల్ ఏవి ఎక్కడా కనిపించలేదు. మీరు చేయడానికి ట్రై చేశాను. వాడినట్టాడు. అది యాక్టింగ్ ఏందనే? అసలు మీ నలుగురిని ఎలిమినేట్ చేసినా నాకు అసలు ఏ అభ్యంతరం లేదు. తీసుకుంటాను వైల్డ్ కార్డ్. సారీ నెక్స్ట్ ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలాగో వస్తున్నాడు. వద్దనే సారీ అన్నయ్య. బాగా చేస్తా అన్నయ్య. సార్ బాగా చేస్తా అన్నయ్య. సరే విజయ్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ చింటూ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఓకే చింటూ మీరు రెడీనా? రెడీ అన్నయ్య. ఓకే మీకు సేమ్ అదే ఇస్తున్నాను, ఎందుకంటే ఇంత గొడవ అయింది. ఇప్పుడైనా మీకు ఛాన్స్ ఇస్తున్నాను, మీరు నిరూపించుకోండి. సరేనా? బాగా చేయండి. ఓకేనా? సరే అన్నయ్య. తప్పు బాగా నేనేంటో ప్రూవ్ చేస్తాను. ఓకే
మీరు ఎవరినో ఒకరిని కోరుకొని సేమ్ అదే సీన్ చేయండి. సరేనా? ఓకే, టేక్ చెప్పు. జీనియస్, చింటూ టేక్ యాక్షన్. హే రమ్య, గుర్తున్నానా? రమ్య ఏంటి రమ్య అలా మాట్లాడతావు? నేను క్లాస్ అలా మాట్లాడిపోతే తురుంగాడివా? రమ్య ఏమైంది రమ్య? ఏదో చిన్న విషయానికి సారీ చెప్పాను కదా అప్పుడే. సారీ చెప్తే ఏంటి, ఒక్క చెప్తే ఏంటి? ఏంటి రమ్య అలా మాట్లాడతావు? ఎంతేనా? నీకోసం తిరుగుతున్నాననే కదా అంత చురుకున అయిపోయా. ఎగ్జాక్ట్లీ. రమ్య ప్లీజ్ రమ్య అర్థం చేసుకో నన్ను. నిన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి రమ్య, ప్రేమించుకున్నాం కాబట్టి అర్థం చేసుకోవాలి. ప్రేమించుకున్నా కాదు, నువ్వే ప్రేమించావు. నేను ప్రేమించాను కానీ ఏంటని నవ్వుతున్నాడన్నయ్య. నవ్వుతానేంటన్నయ్య, ఇది పర్ఫార్మెన్స్ అన్నయ్య, సెకండ్ క్లాస్ అన్నయ్య. సారీ అన్నయ్య. అదేం పర్ఫార్మెన్స్ అన్నయ్య, నవ్వుతున్నాడన్నయ్య. చాలా బాగా చేశాడన్నయ్య. విజయ్ ఆ, చాలా చేశాడు. బాగా అవునన్నయ్య, చేశాడన్నయ్య. నేను చెప్పే లోపే నెట్టాడన్నయ్య. వాడింటనే చెప్పేది. అది తప్పు కదా. సారీ అన్నయ్య. యాక్టర్ రిప్లైకి రియాక్ట్ అవ్వాలి కదా అన్నయ్య. టేక్ ఏ పొజిషన్స్. ఈరోజు మన 4 పర్ఫార్మెన్స్లు ముగిసాయి. మరి మీరు చేసిన పర్ఫార్మెన్స్ ప్రకారం మీకు నేను కొన్ని పాయింట్స్ ఇచ్చాను. సో ఈ నలుగురిలోంచి ఈరోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని నేను మీ అందరికి చెప్పబోతున్నాను. సో వైట్ టీమ్, సోదిత్, ఎవరు ఎలిమినేట్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు? ఇంకెవరన్నయ్య వాళ్ళ టీంలోనే ఎవరు? ఇద్దరు అయిపోతారనా లేకపోతే నీ దృష్టిలో ఒకరు అవ్వచ్చండి. ఓకే, ఎవరు అవుతారు? చింటూ అవుతాడు అనుకుంటాను. చింటూ, నీ ఫీలింగ్స్ ఏంటి? నేను బాగా చేశాను నేను, చాలా బాగా చేశాను. నాకు ఇంకో ఛాన్స్ ఇస్తే నేను ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేస్తాను. ఛాన్స్ అనేది ఒకేసారి వస్తుంది చింటూ, నువ్వు అది నిరూపించుకోవాలి. ఇందాకే మీరు వచ్చింది కామెడీ చేయడానిక లేకపోతే యాక్ట్ చేయడానిక నాకు అర్థం కావట్లేదు. సరే విజయ్, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటా? మనోజ్ గారు అన్నయ్య. మనోజ్, నీ ఫీలింగ్స్ ఏంటి? మనోజ్ గారు ఏంట్రా? నెట్టింది ఎవడ్రా ఫస్ట్? నువ్వేరా. యాక్టింగ్ డైవర్ట్ అవుతున్నావు ఈజీగా. నెట్టింది నువ్వు, వాడు నెట్టాడన్నయ్య. మీరు యాక్టర్స్ అయ్యండి, మీకు ఫోకస్ లేదు అసలు మీ మీద. సారీ అన్నయ్య, నెట్టాడు నన్ను. ఏం మనోజ్? సారీ అన్నయ్య. డైవర్ట్ ఫ్యూచర్ స్టార్స్ చేస్తాం మీరు. మన మా టీవీ ప్రేక్షకులు ఏమనుకుంటారు అసలు మీరు ఇలా బిహేవ్ చేస్తే? సరే మనోజ్, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు? జాగ్రత్తగా ఆలోచించు. విజయ్ అన్నయ్య, విజయ్ అసలు ఏం చేయలేదు అన్నయ్య. ఈజీగా డైవర్ట్ అయిపోయాడు. అసలు యాక్టరే కాదన్నయ్య, అంత ఈజీగా డైవర్ట్ అయిపోయాడు అతను. సరే చింటూ. సారీ తనే. అసలు అడుక్కునేవాడికి అయితే అలా చేయకూడదు అన్నయ్య. అడుక్కునేవాడికి అవమానం అన్నది. ఓకే, పాయింట్స్ ఇస్తున్నాను ఇప్పుడు. సోదిత్, 10 పాయింట్స్కి నీకు 7 పాయింట్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ విజయ్, 10కి నీకు 7 ఇచ్చాను. థ్యాంక్ యూ అన్నయ్య. మనోజ్, నీకు 7 ఇచ్చాను. Thanks చింటూ, అన్నయ్య. నీకు 7 ఇచ్చాను. థ్యాంక్స్ అన్నయ్య. ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనుకుంటున్నారు మీరు? తెలియదు అన్నయ్య, నీ ఇష్టం. మీ ఇష్టం అన్నయ్య. మీ ఇష్టం అన్నయ్య, మేము ఏదైనా. ఈరోజు ఎపిసోడ్లో ఐఎమ్ సారీ, మీరందరూ ఎలిమినేట్ అయిపోయారు. అన్నా అన్నయ్య ఏందని ఇంకెప్పుడు ఇలా చేయవని. సారీ అన్నయ్య. ఫస్ట్ ఎపిసోడ్ స్టెప్స్ కదా కన్సిడరేషన్ ప్లీజ్ అండి, కన్సిడర్ చేయండి. సినిమా తీరా మాకు యాక్టింగ్ సరే, పొజిషన్స్, టేక్ ఏ పొజిషన్స్. సరే, ఈ రోజుకైతే మీ అందరికీ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం ఎవరు ఇలా బిహేవ్ చేయకుండా ఉండాలి. సరే అన్న. మీరు రిసార్ట్లో కూడా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఓకే అండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఒక కొత్త గెస్ట్ రాబోతున్నాడు. ఎవడో చెప్పగలరా? తెలీదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్. ఎనీ గెసెస్? చూడకే నాయుడు. రైట్ ఆన్సర్. దానికి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? సరే, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీ అందరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకే అని. ఓకే గైస్, ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. జీనియస్, సీ యూ.